కుందేలు మొహమాటం. అనగనగా ఒక ఊరిలో మేక, గాడిద, ఎద్దు ఉండేవి. అవి మూడు రోజు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి మేతకు వెళ్లేవి. కలిసి వెళ్లడం, కలిసి రావడం వల్ల మంచి స్నేహితులు కూడా అయ్యాయి. ఒకదాని పట్ల ఒకటి ఎంతో ఆప్యాయంగా ఉండేవి. అవి రోజూ మేత కోసం అడవికి రావడం ఒక కుందేలు గమనించింది. ఆ మేక, గాడిద, ఎద్దు కలిసిమెలిసి హాయిగా ఉంటున్నాయి. నాకు ఇలాంటి స్నేహితులుంటే ఎంత బావుండేది అని అనుకుంది. అయితే వాటి దగ్గరకు వెళ్లి తనతో కూడా స్నేహం చేయమని అడగడానికి దానికి చాలా మొహమాటం, పైగా భయం కూడాను. అలా రోజు వాటిని దూరం నుంచే చూసేది కాని ఏ ఒక్కరోజు వాటి దగ్గరకు వెళ్లి మాట్లాడే సాహసం చేయలేదు. ఇలా ఉండగా ఒకరోజు ఒంటరిగా ఉన్న కుందేలును నక్క చూసింది. ఆహా, భలే లేత లేత ఆహారం. ఈరోజు ఎలాగైనా సరే కుందేలు మాంసం తినాల్సిందే అనుకుని దానిని వెంబడించసాగింది. ఆ నక్క బారి నుండి తప్పించుకునేందుకు పాపం ఆ బుల్లి కుందేలు పరిగెడుతూనే ఉంది. దూరంలో కనిపించిన మేక దగ్గరకు వెళ్లి, మిత్రమా, ఆ నక్క నన్ను తరుముకొస్తుంది, నన్ను కాపాడవా అని అడిగింది. నక్క తమ వైపే రావడం గమనించిన మేక కుందేలును తీసుకుని దూరంలో మేస్తున్న గాడిద దగ్గరకు పరుగు తీసింది. గాడిదకు కుందేలు పరిస్థితిని వివరించింది. నక్క తమ వైపే వస్తుండడం చూసి ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే గాడిద కుందేలును తన వీపుపై ఎక్కించుకుంది. అవి మూడు కాస్త దూరంలో కొలనులో నీళ్లు త్రాగుతున్న ఎద్దు దగ్గరకు పరుగు తీశాయి. అక్కడకు చేరి దానికి నక్క విషయం చెప్పాయి. అది వినగానే ఎద్దు కోపంగా ఎదురెళ్లి ఆ జిత్తులుమారి నక్కను తన వాడి అయిన కొమ్ములతో ఒక్క గుద్దు గుద్ది దూరంగా విసిరేసింది. ఎముకలు విరగడంతో నక్క మూలుగుతూ అక్కడి నుండి పరుగు తీసింది. దాంతో కుందేలు చాలా సంతోషించింది. మేక, గాడిద, ఎద్దులకు కృతజ్ఞతలు తెలుపుకుంది. నేను ఎన్నో రోజులుగా మీతో స్నేహం కోసం ఎదురు చూస్తున్నాను. కానీ ఆ విషయం నా మొహమాటం, భయం కారణంగా మీకు చెప్పలేకపోయాను అని చెప్పింది కుందేలు. ఆ మాట వినగానే ఆ మూడు పకపక నవ్వేశాయి. భలే దానివే, స్నేహం చేయాలనుకున్నప్పుడు భయపడడం దేనికి? ఒకరితో ఒకరు స్నేహంగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికి కష్టం వచ్చినా దానిని స్నేహితుల సహాయంతో ఎదిరించగలం. నేటి నుంచి నువ్వు కూడా మా స్నేహితుడివే అంది ఎద్దు. ఆ మూడింటితో స్నేహం చేయాలనే తన ఆశ చివరికి నెరవేరడంతో కుందేలు చాలా సంతోషించింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనలో ఉన్న లోపాలను విడిచిపెట్టినప్పుడే మనకు మేలు జరుగుతుంది.